హాయ్ అండి. జ్ఞానభూమి అయిన మన భారతదేశంలో ఎందరో విజ్ఞానవంతుల్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నేడు సీఏ చదవాలి అని ఆకాంక్షించే విద్యార్థులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన గుంటూరులోని మన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలో అందులో నేను కూడా ఒక భాగం అని ఎంతో ఆనందంగా మీకు నా గురించి పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. గత 15 సంవత్సరాల పైగా ఎందరో విద్యార్థులు నాలో బస చేసి సీఏలుగా మారి తమ వృత్తుల్లో స్థిరపడ్డారు. నేడు నేను ఆధునిక హంగులతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. నా పేరు గోవర్ధన క్యాంపస్. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ పిల్లల యొక్క బాధ్యతలు చూసుకునే క్యాంపస్ ఇన్ఛార్జ్ గారు కూర్చునే ప్లేస్ అండి. ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కూర్చొని పిల్లల యొక్క బాధ్యతలు చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చొని ఎదురుగా ఉన్న మానిటర్లో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ రూమ్లోని పిల్లల యొక్క తల్లిదండ్రులు మా పిల్లలతో మాట్లాడటానికి వారి సౌకర్యానికి ఇన్కమ్ ఫోన్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఆఫీస్ రూమ్లో డిస్ప్లే చేశారు. స్టూడెంట్స్ యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వాళ్ళు కార్డ్ ఫోన్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సిక్ రూమ్ చూద్దాం రండి. ఇంటిని మరిపించేలాగా తల్లిదండ్రుల్ని మరిపించేలాగా మా వార్డెన్ అండ్ ఇన్ఛార్జ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ వారి ఇచ్చిన మెడిసిన్ కిట్ లోంచి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లల్ని కలవడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇక్కడే కూర్చొని తమ పిల్లలతో కాసేపు గడిపి వారితో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడ పిల్లలు వారి తల్లిదండ్రుల్ని చూసి భావోద్వేగానికి గురి అవుతూ ఉంటారు. ఇక్కడ అందరు స్టూడెంట్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కూర్చొని తింటారు. మాస్టర్ మైండ్స్ వారి ఆరోగ్యకరమైన ఎక్కువ ప్రోటీన్ కలిగిన భోజనాన్ని స్టూడెంట్స్ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్కి భోజనం వడ్డిస్తారు. మాస్టర్ మైండ్స్ వారు ఫుడ్ విషయంలో నీట్ మెయింటెనెన్స్ అండ్ హెల్తీ టేస్టీ ఫుడ్ని పిల్లలకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నాకు పిల్లలకి చాలా ఇష్టమైన ప్రదేశం. ఎంతో వినోదాన్ని ఇచ్చే ప్రదేశం ఇక్కడ. ఈ టీవీ చూస్తూ తమ పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఎంతో ఆహ్లాదకరమైన కేరింతలతో ఆనందంగా ఉంటారు. అది చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని పిల్లలు నివసించే ప్రదేశానికి తీసుకెళ్తాను రండి. ఇక్కడున్న సౌకర్యాలు చూడండి. ఇక్కడ పిల్లల యొక్క అభిష్టానుసారంగా రూముల్ని నార్మల్ అండ్ ఏసీ రూములుగా ఏర్పాటు జరిగింది. సుమారుగా 4 అంతస్తుల్లో 120 మంది విద్యార్థులకు కావాల్సిన వసతి సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలని కల్పించారు. ప్రతి రూమ్లో గాలి వెలుతురు వచ్చేలా మన మేనేజ్మెంట్ వారు చక్కగా డిజైన్ చేయించారు. ఇప్పుడు మీరు రూమ్ లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇక్కడ మన మేనేజ్మెంట్ వారు ఒక్కొక్క రూమ్లో 4 బెడ్ షేరింగ్ అండ్ 5 బెడ్ షేరింగ్, నార్మల్ రూమ్, ఏసీ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ వారు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక బెడ్ ఏర్పాటు చేశారు. వారు వారి యొక్క వస్తువులను వాళ్ళకి ఏర్పాటు చేసిన ర్యాక్స్లో పెట్టుకుంటారు. హాస్టల్ ఇన్ఛార్జ్ అండ్ వార్డెన్స్ వాళ్ళ బెడ్స్ అండ్ ర్యాక్స్ని నీట్గా పెట్టుకునేలాగా గైడ్ చేస్తూ ఉంటారు.
టెర్రస్ చూద్దాం రండి. టెర్రస్ పైన బాత్రూంలోని స్నానానికి హాట్ వాటర్ రావడం కోసం సోలార్ గీజర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోలార్ ప్యానెల్స్తో పాటు అవసరానికి వాతావరణానికి మార్పుగా అనుగుణంగా పవర్ కాయిల్స్ కూడా ఏర్పాటు చేశారు. అలానే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ వారు ఆర్ఓ సిస్టాన్ని పిల్లలకి మంచి నీటి సౌకర్యం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం మా క్యాంపస్లో ఆర్ఓ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పిల్లలకి శుద్ధిపరిచిన మంచినీటిని 24 hours అందించడం జరుగుతుంది.